హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి తెలుసుకుందాం. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక కీలకమైన సాఫ్ట్ స్కిల్. ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి, సృజనాత్మకను పెంపొందించడం కొరకు, వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ విజయాన్ని సాధించడానికి వ్యక్తులను శక్తివంతం చేస్తుంది. ఈ వీడియో ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క ప్రాథమిక అంశాలు, అవసరమైన నైపుణ్యాలు, కామన్ బ్యారియర్స్ మరియు కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకుందాం. నేను మీ లక్ష్మి అండ్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. నెంబర్ 1, అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమస్యల స్వభావాన్ని అర్థం చేసుకోవడం. నెంబర్ 2 వచ్చేసి డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్, సమస్య పరిష్కార ప్రక్రియను నిర్వర్తించడం. సో నెంబర్ 3 వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించడం. నెంబర్ 4 వచ్చేసి రికగ్నైజింగ్ కామన్ బ్యారియర్స్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, సో సమస్య పరిష్కారానికి సాధారణ అడ్డంకులను గుర్తించడం. నెంబర్ 5 వచ్చేసి అవుట్లైనింగ్ ఏ సిస్టమేటిక్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, సో సమస్య పరిష్కారానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని వివరించడం. డిఫైనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక సిస్టమేటిక్ ప్రాబ్లం, క్రమబద్ధమైన విధానం. ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరపడకుండా, ఆవేశపడకుండా, ఆతురతతో డిసిషన్ తీసుకోకుండా, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ఒక ఫలితాన్ని సాధించడానికి సమస్యను విశ్లేషించడం మరియు పరిష్కరించే ఒక క్రమబద్ధమైన ప్లానింగ్ను మనం డిఫైన్ చేసుకోవాలి. అందులో భాగంగా క్రిటికల్ థింకింగ్, సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనాలి. ఎలా కనుగొనాలి? లాజిక్, బుర్రతో ఆలోచించాలి. ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఏం చేస్తే బాగుంటుంది. సో దాన్ని కొంచెం డెప్త్గా వెళ్ళేసి క్రిటికల్గా మీరు థింక్ చేసినప్పుడు దానికి తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, డిసిజన్ మేకింగ్. ఓకే, ఏమైంది? సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు ఒక విధానం దొరికింది. క్రిటికల్ థింకింగ్ చేసినప్పుడు ఏమైంది? ఒక సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు నీ చేతిలో ఉంది డిసిజన్ మేకింగ్. డిసిజన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో ఆ డిసిజన్ మేకింగ్ ఎలా ఉండాలి అని చెప్పంటే సమర్థవంతమైనది ఉండాలి. పరిష్కార ఎంపికలకు మరియు అత్యంత సముచితమైన కార్యాచరణ ఎంచుకోవడానికి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు కూడా చాలా అవసరం. స్కిల్స్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫస్ట్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్, సమాచారాన్ని విశ్లేషించడం, గుర్తించడం మరియు సమస్య యొక్క మూల కారణాన్ని కనుగొనడానికి విమర్శనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం మనకు ఉండాలి. నెంబర్ 2, క్రియేటివిటీ, సృజనాత్మక మరియు అసాధారణ పరిష్కారాలను సృష్టించే సామర్థ్యం. సంక్షిప్త మరియు సమస్యలను పరిష్కరించడానికి మనము బాహ్య వలయాల నుంచి ఆలోచించాలి. నెంబర్ 3, కమ్యూనికేషన్, సందేశం, భాగస్వాములకు సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి మరియు పరిష్కారాలను అందించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మనలో ఉండాలి. నెంబర్ 4 వచ్చేసి డిసిజన్ మేకింగ్, ఎంపికలను చేసుకోవడం, లాభ నష్టాలు, తర్వాత సమస్యల పరిష్కారానికి బాగా తెలిసి నిర్ణయాలు తీసుకున్న నైపుణ్యం మనలో ఉండాలి. స్టెప్స్ ఫర్ సిస్టమేటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దేర్ ఆర్ 3 స్టెప్స్. సో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ద ప్రాబ్లం, సమస్యను నిర్వచించండి. ఓకే, సో సమస్యను, దాని పరిధిని మరియు కోరుకున్న ఫలితాన్ని స్పష్టంగా గుర్తించండి. సో నెంబర్ 2 వచ్చేసి గ్యాదర్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని సేకరించండి. ఓకే, ప్రాబ్లం ఏంటిది, ఎందుకు ఇది వచ్చింది, ఏంటి అనేది కూల్గా, పాజిటివ్గా ఆలోచించినట్టయితే తప్పకుండా మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సంబంధిత డేటాను సేకరించండి, సమస్యను పరిశోధించండి మరియు అంతర్గత కారణాలను కూడా అర్థం చేసుకోండి. జనరేట్ ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలను సృష్టించండి. సో ఏంటంటే, సో మన బ్రెయిన్ స్ట్రోమ్తో మల్టిపుల్ పాసిబిలిటీస్, మల్టిపుల్ ఛాన్సెస్ అక్కడ వెతికి ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ అనేది మనం తీసుకొని ముందుకెళ్ళవచ్చు. స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. బ్రెయిన్ స్ట్రోమింగ్ ఎలా చేసుకోవాలి? సృజనాత్మకను ప్రేరేపించడానికి తీర్పు లేకుండా విస్తృత శ్రేణి ఆలోచనలను ఆలోచించండి. ఎంత ఆలోచించాలనుకుంటే అంత ఆలోచించండి. మెదడుకు పదును పెట్టండి. అప్పుడే అది షార్ప్ అని అయిపోయి మనకు మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్ని తీసుకొస్తుంటుంది. సో బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కానీ కూల్గా ఉంచకండి, దానికి పని చెప్పకుండా ఉంచకండి. సో ఎంత పని చెప్తే అది అంత షార్ప్నే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూట్ కాజ్ అనాలిసిస్.
మూల కారణ విశ్లేషణ. లక్షణాలను మాత్రమే కాకుండా మూలాన్ని పరిష్కరించడానికి సమస్య యొక్క అంతర్గత కారణాన్ని గుర్తించండి. ఫైండ్ అవుట్ ద రూట్ కాజెస్. ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసేసి దెన్ యూ హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ మెజర్స్. ఓకే, కంట్రోల్ మెజర్స్. సో డిసిజన్ మ్యాట్రిక్స్. సో ఉత్తమ పరిష్కారాన్ని ఎంచుకోవడానికి ముందుగా నిర్ణయించిన ప్రమాణాలు, ఎంపికలను క్రమ పద్ధతిలో సెట్ చేయండి. అలా చేసినప్పుడు సమస్యను మనము ఈజీగా పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, విభిన్న విధానాలను పరీక్షించండి, తప్పుల నుండి నేర్చుకోండి మరియు ఇటరేటివ్ ప్రక్రియ ద్వారా పరిష్కారాలను మెరుగుపరచండి. ద రోల్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ 2 టైప్ ఆఫ్ బ్రెయిన్స్ ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాము. ఆ 2 టైప్ ఆఫ్ బ్రెయిన్స్లో ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. ఓకే, సో ఈ రెండు ఏ విధంగా పనిచేస్తాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. లాజికల్ రీజనింగ్ అనేది మెదడు యొక్క ప్రిఫ్రంటల్ కార్టెక్స్ను విశ్లేషిస్తుంది మరియు విమర్శనాత్మక ఆలోచనలకు కూడా బాధ్యత వహిస్తుంది. నెంబర్ 2, క్రియేటివ్ థింకింగ్. మెదడు యొక్క కుడి అర్ధగోళం, రైట్ సైడ్, దాని భిన్నమైన ఆలోచనలతో సంబంధం కలిగి ఉంటుంది. డిసిజన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం, భావోద్వేగ ప్రాసెసింగ్ మరియు నిర్ణయం తీసుకోవడంలో లింబిక్ వ్యవస్థ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కన్క్లూజన్ అండ్ టేక్ అవేస్. సమర్థవంతమైన సమస్య పరిష్కారం అనేది ఒక ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్. ఇది అభ్యాసం మరియు అనువర్తనలు ఇమిడి ఉన్న ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రక్రియల అవగాహన ద్వారా అభివృద్ధి చెందుతుంది. సరైన మనస్తత్వం మరియు వ్యూహాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడం కొరకు మీరు ఆత్మవిశ్వాసంతో మరియు విజయవంతమైన సమస్య పరిష్కారకరంగా మారవచ్చు. మీ మార్గంలో వచ్చే ఏ ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్. దాన్ని మీరు నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసుకుంటూ బై స్ట్రక్చరల్ టెక్నిక్స్ కానివ్వండి, ఐడియాస్ కానీ మీరు దినదిన అభివృద్ధి చెందినట్టయితే వీటిని ఆధారంగా లైఫ్లో వచ్చే ఏ సమస్యనైనా సులభంగా, ఈజీగా మీరు దాన్ని పరిష్కరించుకొని మీ పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఈజీగా మీరు ముందుకెళ్ళవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.